ఇదోండి మేడం. మీతో లాకర్ తాళాలు తీసుకురా. బయలుదేరక ముందు అందులో ముఖ్యమైన వస్తువు తీసుకోవాలి. మామ్, మమ్మ మూవీకి వెళ్ళడానికి నాన్న దగ్గర పర్మిషన్ అడుగమ్మా. అనామిక, ఊరికే పేచీ పెట్టకూడదని చెప్పు. ఇంకా ఒంటరిగా బయటికెళ్ళి సినిమా చూసే అంత వయసు రాలేదని చెప్పమ్మా. నాన్న, నేను +2 కంప్లీట్ చేశాను. ఏది మంచిది ఏది చెడ్డదని నాకు తెలుసు. నా కూతురు బానే చెప్తుంది కదా. నీలేష్, నా కూతురు జీవితంలో నువ్వు వచ్చేది నాకు అస్సలు నచ్చలేదు. టాబ్లెట్స్ వేసుకుని లోపలికి వెళ్ళి పడుకో. థ్యాంక్ యూ అమ్మా. ఒప్పుకుంటున్నాను నువ్వే ఇక్కడ సంపాదిస్తున్నావని, కానీ కవిత పెంపకంలో నాకు ముఖ్యమైన భాగం ఉంది. ఇదిగోండి తాళం. మామ్, నాకు లేట్ అవుతుంది, నిన్ను వెళ్ళినా. ఓకే మా, ఎంజాయ్. థ్యాంక్ యూ మా, బాయ్. బాయ్ నాన్నా. పిల్లల్ని అసలు ఇలా పెంచకూడదు. ఇలా పెంచితే పిల్లలు చెడిపోతారు. నా కూతుర్ని నేను ఎలాగైనా పెంచుతాను. నువ్వు నాకు పాఠాలు నేర్పించాల్సిన అవసరమే లేదు నీలేష్. సార్ ఎప్పుడో తన రూమ్కి వెళ్ళిపోయారు, కానీ నేను నోరు మూసుకొని వెళ్లేదాన్ని కాదు. అమ్మగారు, ఇప్పుడు వరకు నేను చేసిన ప్రతి పని రెస్పాన్సిబుల్గానే చేశాను. సంతోషం. ఇంకా కూడా మళ్ళీ అలాగే చెయ్యి. అలా ఉంటే కదా నీకు కూడా మంచిది. నేను చివరిసారిగా ఓసారి అడుగుతున్నాను, ఓకేనా కాదా సమాధానం చెప్పండి. ఇంతకు ముందు నువ్వు నాతో అడిగినప్పుడు నేను లేదనే కదా చెప్పాను. అయినా కూడా నువ్వు మళ్ళీ మళ్ళీ నన్ను అడిగి ఎందుకు నా టైం వేస్ట్ చేస్తున్నావు? అప్పుడు ఇదే మీ నిర్ణయం అయితే ఇక మీదట నేను చేసే ప్రతి పనికి ఖచ్చితంగా మీరే బాధ్యత తీసుకోవాలి. ఇలా చూడు, చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు నేను చేసిన అన్నిటికీ నేనే బాధ్యత తీసుకుని వచ్చాను. వాళ్ళందరూ వచ్చేసారా? అవునండి, కింద బండ్లో వెయిట్ చేస్తున్నారు. సరే, లోపలికి రా. అయ్యో యజమాని అమ్మ, ఏమైంది? కవిత సినిమాకెళ్ళింది. తర్వాత నీలేష్ తన రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. నేను మళ్ళీ తిరిగి వచ్చేలోపు ఈవిడ్ని ఎలాగైనా క్లియర్ చేసుంచు. అర్థమైందా? అర్థమైందమ్మా. మ్యామ్, మీరు ఆ వస్తువులను తీసుకొచ్చారుగా? ప్రియా, నీకెన్నిసార్లు చెప్పాను ఇలా పిచ్చిదానిలాగా అడగొద్దు అని నిన్ను? వస్తువుల్ని నేను తీసుకురాకుండా నేనెందుకు క్లయింట్ని కలవబోతున్నాను? సారీ మ్యామ్. హలో, ఏంటి? కానీ ఎందుకు? ఓకే ఓకే ఓకే. ఏమైంది? మ్యామ్, ఇది క్లయింట్ పిఏ దగ్గర నుంచి కాల్ వచ్చింది. అదేంటంటే ప్లాన్లో చిన్న మార్పు. ఏమంటా ఇప్పుడు? మనం పార్టీకి వెళ్ళట్లేదు. ఆ పైలట్ సిగ్నల్ దగ్గర ఒకళ్ళు చూడ్డానికి వస్తున్నారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో అతనే మనకి చెప్తారు. అది ఇంకొకటి కూడా చెప్పారు, మన బండి లోపల ఉన్న లైట్స్ని ఆన్ చేయాలంట. గుర్తు పెట్టడానికి అది ఈజీగా ఉంటుంది. చాలా వింతగా ఉందే. ఆఖరి నిమిషంలో ఎందుకు ఇలా మార్చారు? ఒకవేళ క్లయింట్కి ఇది సంబంధించిందై ఉందనుకుంటా. మ్యామ్, వాళ్ళు చెప్పిన సిగ్నల్ వచ్చేసింది మ్యామ్. ఈ కవర్లో రాసిన అడ్రస్కి మీరు వెళ్ళాలి. కానీ అది ఓపెన్ చేసి ఏముందో చూడు. మేడం, ఇందులో టైగర్ క్లబ్లో జరగబోయే నేమ్ భార్య ప్రతీకారం నాటకానికి పాస్లు ఇచ్చారు. టైగర్ క్లబ్? మేడం, ప్లే జరుగుతున్నప్పుడు డీల్ ఎలా చేయడం? అక్కడికి వెళ్ళి చూస్తేనే ఏమో తెలుస్తుంది.
గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. వచ్చిన మిమ్మల్ని వెయిట్ చేయనివ్వకుండా మా ప్లేని ప్రారంభిస్తున్నామనేసి ఆనందంతో చెప్పుకుంటున్నాను. భార్య అంటే భయమేస్తుంది అనే నాటకానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. నేను తనని డాక్టర్కి తీసుకువెళ్తున్నట్టు చెప్పి బయటికి తీసుకొస్తా. నీకు ఛాన్స్ దొరకంగానే ఏం చేయాలో తెలుసు కదా. అరే ఏమన్నా చెప్పు. డైలాగ్ ఎందుకు చెప్పట్లేదు? డైలాగ్ ఉంది కదా. టీనా, హే టీనా, డైలాగ్ చెప్పు. నిన్నే డైలాగ్ చెప్పు. టీనా, డైలాగ్ మాట్లాడు. నేనిక్కడ ఏం చేస్తున్నాను? అది కాకుండా మీరిక్కడ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు నా మీద అరవాలి. టవర్ నుంచి గన్ తీసి నన్ను బెదిరించు, ఎందుకంటే నేను నిన్ను కొట్టాను. నువ్వు నన్నే కొడతావా? చెప్పు. నాకు తెలీదు. నేనెవరో నీకు చూపిస్తాను. ఇప్పుడు చూడు. నన్నే కొడతావా? నేను నిన్ను కాల్ చేస్తాను. ఏం చేస్తున్నావు నువ్వు? నిన్ను చంపుతాను. వాచా నాశనమైంది. నువ్వేం చేస్తున్నావు? అరే ఇది నిజమైన గన్ను. ఎవరన్నా ఆపండి తనని. పిచ్చి పట్టిందా నీకు? అరే తగులుతుంది. ఆగు ఆగు. నువ్వు నన్నే కొడతావా? అరే ఆపండి దీన్ని. నన్నెలా చేసుకుంటావు? నిన్ను చంపక వదలను. ఆపండి ఎవరన్నా. కాల్ చేస్తాను. తుపాకీ పేలింది కానీ నేనెవరిని కాల్చలేదు. అసలు ఇవన్నీ ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు. ఏమైందో తెలీదు. ఉన్నట్టుండి కాల్చడం మొదలెట్టింది. మేము గన్ లాగేసుకున్నాం. లేదంటే ఈ పాటికి చాలా మంది చనిపోయి ఉంటారు సార్. సార్ ఏదో ఆ దేవుడి దయ వల్ల నేను తప్పించుకున్నాను. లేకపోతే తను నా కాలుని కాల్చేది. శశాంకి కూడా ప్రొద్దున గుండు తగిలింది కదా. అవును సార్, మేము అతన్ని హాస్పిటల్కి పంపించేశాం. ఏంటి గుర్తు వ్యత్యాసంగా ఉంది? బుల్లెట్ మెడలో తగిలింది, అయినా సరే బయటికి రాలేదు. మీరందరూ నన్ను తిట్టడానికి ఏం తప్పు చేశాను? మీరెవరు మంచోళ్ళు కాదు. నాతో అబద్ధాలు ఆడుతున్నారు. నేను చెబుతున్నానుగా, నేనెవరిని చంపలేదు, ఎవరిని కాల్చలేదు. ఒట్టిగా నేను అదిగో అతనికి పెళ్ళంగా నటించాను. ఊరికే ప్లే చేశానంతే. ఎవరిని చంపాలనుకోలే. నాకు తెలీదు. ఎలా తుపాకీ పేలిందో తెలీదు. నాకేం తెలీదు. బాస్, ఆవిడ కంట్లో ఉన్న నీళ్ళని బట్టి చూస్తుంటే ఎవరో మొత్తం మంది ఇచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే ఏదేదో మాట్లాడుతున్నారు. అలా జరిగిందంటే ఖచ్చితంగా ఎక్కడుండే వాళ్ళు ఎవరో చేసుండాలి. చెప్పండి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? సార్ ఒట్టేసి చెప్తున్నాను, మేమేం చేయలేదు సార్. మేమేమీ చేయలేదు సార్. డూప్లికేట్ ఎలా ఒరిజినల్ గా మారిందో మాకే తెలియదు సార్. తుపాకీలు వాటంతటవే మారవు కదా. ఎవరైనా ఒకరు చేసుండాలి. సార్ మాకు ఒక నిమిషం, వాళ్ళు ఎప్పటి నుంచి ఇలా చేస్తున్నారు? స్టేజ్ ఎక్కినప్పటి నుంచి ఇలాగే చేస్తున్నారు. మేకప్ రూమ్ లో ఉన్నంత వరకు ఆవిడ బానే ఉన్నారు సార్. వాట్? మేకప్ రూమ్ లో సరిగ్గానే ఉందా? పూర్వి, తన మేకప్ రూమ్కి వెళ్ళండి. అక్కడ తరగ చెక్ చేయండి. సొలంకి, మీరు కూడా వెళ్ళండి. ఏదైనా దొరకచ్చేమో చూడండి. రా. మొత్తం మంది కలుపుంటారంటే ఇందులోనే ఏదో కలుపుంటారు. ఈ జ్యూస్లో, శాండ్విచ్లో, లేకపోతే భోజనం క్యారియర్, టిష్యూ పేపర్. టీనా ఒంటరిగా ఈ రూమ్ లో ఉనిందా? ఇంకెవరైనా ఉన్నారా? లేదు, ఒంటరిగానే ఉన్నారు. పూర్వి, ఆ డ్రాయర్ లోపల ఆ పేపర్ ఉంది చూడు, ఆ స్ట్రిప్ ఇవ్వు. సార్
సార్, అనామిక మేడంకి ఈ టీనా తెలీదు. అలాగే వాళ్ళలో ఎవరైనా తెలుసా మీకు? అవును సార్, వీళ్ళందరికీ వాళ్ళు బాగానే తెలుసు. వాళ్ళు ఈ క్లబ్కి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. బాస్, సోర్స్ ని కనిపెట్టాము. మొత్తు బత్తాకాయ జ్యూస్ నుంచి వచ్చింది. ఓ, చెప్పండి, ఈ జ్యూస్ ని టీనాకి ఎవరిచ్చారు? సార్, టీనా ఇప్పుడు జ్యూసు టిఫిన్ని ఇంటి నుంచే తెచ్చేసుకుంటారు. బయటన వాళ్ళు అసలు ఏది తినరు. అయితే ఎవరో దొంగచాటుగా ఉండి ఆ జ్యూస్లో విషాన్ని కలిపారు. అలాగే ఆ గన్నును కూడా మార్చారు. సార్, ఇది ఖచ్చితంగా బయట వాళ్ళే ఎవరో చేసి ఉండాలి సార్. లోపల ఉన్న వాళ్ళు ఇది చెయ్యలేరు. బయట ఉన్నవాడు అంత ఈజీగా మేకప్ రూమ్లోకి వెళ్ళలేడు. సెక్యూరిటీలో మనుషులున్నారు, సీసీటీవీలున్నాయి. అభిజిత్, ఈ లోపల ఉండేవాడే ఈ పని ఎవడో చేశాడు. అలా జరిగుండదు సార్, తప్పకుండా అలా జరిగుండదు. అనామిక, నన్ను వదిలి వెళ్ళొద్దు అనామిక, నన్ను వదిలి వెళ్ళొద్దు అనామిక. మీరు మిమ్మల్ని ఆశ్వాసపరచుకోండి. ఊరుకోండి, ఏడవకండి, నిరోధించి. సార్, ఎవరు సార్ తన్ను చంపింది? పరిశోధన ప్రారంభించాం, హంతకుడిని వెంటనే పట్టుకుంటాం. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో మేము ప్రశ్నలు వేయకూడదు, కానీ ఏం చేయమంటారు, వేరే దారి లేదు. మీ సహకారం మాకు చాలా అవసరం. మీరేమైనా చెప్పగలరా? ఎవరి పని చేసుంటారు? నేను అడిగేది ఏమిటంటే, మీకు ఎవరి మీద అనుమానం ఉందా? వాళ్ళు ఏదో ప్లే చూడటానికి వెళ్ళారన్న సంగతి కూడా నాకు తెలియదు సార్. తనేం చెప్పిందంటే, ప్రియా శశాంక్తో కలిసి పార్టీకి వెళ్తానని చెప్పింది. ఇటు చూడండి, శశాంక్ మీద అటాక్ అయ్యి వాడు హాస్పిటల్లో ఉన్నాడు. ఇంకా ప్రియా ఏమో షాక్లో ఉంది. అయ్యో, దినేజీ, ఒక్క మాట చెప్పండి. అనామిక ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు కంగారు పడినట్టుగా మీకు కానీ ఏమైనా కనిపించిందా? ఏదైనా టెన్షన్ పడడం కానీ, తన ప్రవర్తనలో కానీ ఏమైనా మార్పు కనిపించిందా? సార్, తను ఎప్పట్లానే ఉన్నారు సార్. ఎప్పట్లాగానే అనమాట. ఒక్క నిమిషం సార్, నాకు ఒకరి మీద డౌట్ ఉంది సార్. ఎవరు? నా పని మనిషి మీతు. మీతు? అనామిక తన్ని చాలాసార్లు పనిలో నుంచి తీసేయాలని చూసింది. ఒక కారణం వల్ల మేము తీయలేకపోయాము. ఆ మీతు ఎక్కడుందో వెంటనే పిలవండి. ఆవిడిక్కడ లేరు సార్. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ కూడా వెళ్ళిపోయారు. ఏమిటి? అనామిక వెళ్ళిన వెంటనే తను వెళ్ళిపోయిందా? మీరు తనని ఏ విషయం గురించి అడగలేదా? సార్, నాకేమీ తెలియదు సార్. రూపేష్ చెప్పిన తర్వాతే నాకు తెలుసు. ఉపేష్, నా కూతురికి ఈ విషయం నేను చెప్పచ్చా సార్? తన ఫ్రెండ్స్తో పాటు మూవీకి వెళ్ళింది. ఫోన్లు ఏమో చెప్పకండి ప్లీజ్. పిల్లలందరూ భయపడిపోతారు. ఇంటికి పిలిపించండి, నెమ్మదిగా విషయం చెప్పండి. నాన్నా, హలో నాన్నా. హాయ్, మీరు ఇంకా పడుకోలేదా? హలో కవిత, ఎక్కడున్నావు ఇప్పుడు? నేను సినిమా హాల్లో సరే, పార్కింగ్ లో నేను ఉన్నాను. చెప్పేది విను. నాకు ఒంట్లో అసలేం బాగలేదు. త్వరగా ఇంటికి రమ్మా. ఏంటి, ఒంట్లో బాలేదా? ఏమైంది? అవును, అమ్మ ఎక్కడుంది? అమ్మ ఇంకా రాలేదమ్మా. నువ్వు త్వరగా ఇంటికి రమ్మా, నాకు మందులు కొనాలి. ఓకే నాన్న, 15 minutes లో వచ్చేస్తా. సరేమ్మా. పూర్వి, నువ్వు పంకజ్ వెళ్ళండి. అంకుల్ థియేటర్కి వెళ్ళి ఏంటో చూడండి. కవిత ఏ బండి తీసుకువెళ్ళింది? అది ఎంపీ ఎస్యూవి. అది రెడ్ కలర్ బండి. ఆ కార్ నెంబర్ UYT 654. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. కవిత ముందు అమ్మ, ఆ తర్వాత ఆవిడ కూతురు. వీళ్ళిద్దరి గురించి బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే ఇలా చేస్తూ ఉన్నారు. జరగండి. అయ్యో, ఏమిటి ఇలా అయింది? ఇలా చేసింది ఎవరు? ఇలా చూడండి నిలేష్, ఎవరైనా సరే
మీ అమ్మాయి కవితని ఏమైనా అటాక్ చేయాలి అని అనుకున్నట్టయితే అక్కడ పార్కింగ్ ప్లేస్లోనే ఏమైనా చేసుండొచ్చు కదా, అంత దూరం తీసుకెళ్ళడం ఎందుకు? అందుకే నేను చెప్పేది వినండి, దిగులు పడకండి. సార్ సార్ శశాంక్ సార్. శశాంక్ ఏమైంది? నువ్వు పూర్వీ కూడా పార్కింగ్ ప్లేస్కి వెళ్ళావు కదా? లేదు సార్. అవును సార్, ఆ హాస్పిటల్ నుంచి నాకు ఏదో ఫోన్ వచ్చింది. శశాంక్ని ఎవరో కిడ్నాప్ చేశారంట సార్. శశాంక్ని కిడ్నాప్ చేశారా? ఎలా? సార్ అదే నర్సరీ వాళ్ళు దాడి చేసి ఫైర్ ఎగ్జిట్ ద్వారా తీసుకెళ్లిపోయారు సార్. అవునా? ముందు ఈ కవిత కనపడలేదు, తర్వాత శశాంక్, ఇప్పుడు ఒకవేళ ప్రియా? వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చేరే లోపు దారిలోనే కిడ్నాప్ చేసేశారంట. ఇదేమిటి, అనామికకు సంబంధించిన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా మాయమైపోతున్నారు? ఇదేదో పెద్ద తలకనిపిగా తయారైంది. చాలా పెద్ద సమస్య ఎదురైనట్టుగా ఉంది. సార్ ఇదేదో ఒక్కడు చేస్తున్నట్టు అనిపించట్లేదు సార్, వాడికి ఒక గ్యాంగ్ మొత్తం ఉన్నట్టుంది సార్. ఒకవేళ కిడ్నాపర్ ఫోన్ అయి ఉంటుందేమో. దిలీష్, ఫోన్ తీయండి. ఫోన్ స్పీకర్ ఆన్ చేయండి. హలో హలో. భార్య చనిపోయిందని బాధపడుతున్నావా నిలేష్? లేదు బిడ్డ కనపడట్లేదని ఆందోళన పడుతున్నావా? నువ్వెవరు? నీకేం కావాలి? నా యొక్క వస్తువు ఒకటి నీ దగ్గర ఉంది. వస్తువా? ఏం వస్తువు? నా వస్తువు ముందు నాకివ్వు, అప్పుడు నీ బిడ్డని ప్రాణాలతో వదులుతాను. అదేం వస్తువు? అది నేనే చెప్పాలా? అవును గదా, ఇప్పుడే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నీ బిడ్డ వస్తువు ఒకటి పంపించాను, ఎంట్రన్స్ కి బయట ఉంది. బయటికెళ్ళి చూడు. ఆ తర్వాత ఫోన్ ని ట్రాక్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే పీసీఓ వాళ్ళకి ట్రాప్ అయ్యే విషయం తెలియనే తెలీదు. హలో హలో హలో. సార్ ఈ బాక్స్ బయట ఉంది సార్. ఓపెన్ చేయి. ఇది ఇది కవితదే సార్. ఓరి భగవంతుడా, నా కూతురికి ఏమైందో తెలియదే. అయ్యో రక్తం, నా కూతురికి ఏమైందో తెలియట్లేదే. అయ్యో సార్, ఏమైంది? కంగారు పడకండి, మీ అమ్మకి ఏమై ఉండదు. బెదిరించడానికి ఇలాంటివన్నీ పంపించారు వాళ్ళు. భయపడకండి, ఇది తీసుకో. ఆ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసు ఎలా ఇవ్వు. ఇలా చూడు, ఇదేదో దూదిలాగా ఉంది కదా. ఈ క్లాత్ అదే. ఓసారి ఆ క్లాత్ని లేవు. ఇలా చూడు, దీని మీద కూడా కాటన్ ట్రేసెస్ ఏవో ఉన్నాయి, కానీ వేరేలాగా ఉన్నాయి. రక్తం గడ్డగట్టడం వల్ల దాని మీద ఇది అంటుకోలేదు. చూడు. ఒక్క నిమిషం, ఇదేమిటి? ఇది మిషన్ ఆయిల్. అలాగైతే ఏదో దూది ఫ్యాక్టరీలోనే పెట్టుంటారు. ఫ్రెడీ, ఇప్పుడు మనం ఈ విషయం ఏమీ చెప్పలేము. నిలిచి ఒక్క విషయం చెప్పండి, ఆ ఆడది ఇప్పుడు ఫోన్ చేసిందే తను నీతువా? లేదు సార్, మీతో వాయిస్ ఇంకోలా ఉంటుంది. ఇది ఎవరి వాయిసో నాకు తెలియదు సార్. సరే, ఏదో వస్తువు గురించి చెప్పారు, అదేమిటి? తను ఏ వస్తువు గురించి మాట్లాడుతుందో నాకు తెలియట్లేదు సార్. నా కూతురు ప్రాణం కంటే ఆ వస్తువు నాకు ముఖ్యం. లేదు, నేను అలా అడగలేదు. ఒక్క విషయం చెప్పండి, ఆ అనామిక ఇల్లు వదిలి బయటికి వెళ్ళారు కదా, అప్పుడు తన చేతిలో ఏదైనా వస్తువు ఏదైనా ఉందా? నాకు అప్పుడు తెలియదు సార్. నా రూమ్ కి పడుకోవడానికి వెళ్ళిపోయాను. అది యజమాని అమ్మ ఉట్టి చేత్తోనే వెళ్ళారు సార్. ఆవిడ దగ్గర హ్యాండ్ బ్యాగ్ తప్ప ఇంకేమీ లేదు సార్. హ్యాండ్ బ్యాగ్? ఎలాంటి హ్యాండ్ బ్యాగ్? అది నీలి రంగు హ్యాండ్ బ్యాగ్ సార్. నీలం రంగు హ్యాండ్ బ్యాగ్? కానీ ఆ రంగు హ్యాండ్ బ్యాగ్ మనకి ఆడిటోరియంలో ఎక్కడో దొరకలేదే. అండ్ సార్, అనామిక కార్లో కూడా ఇలాంటి హ్యాండ్ బ్యాగ్ దొరకలేదు సార్. సచిన్, ఖచ్చితంగా హ్యాండ్ బ్యాగ్ మాయమయ్యింది. అంటే ఆ హ్యాండ్ బ్యాగ్లో ఏదో రహస్యం దాగి ఉంది. సార్, ఈ కేసుకు సంబంధించి 4 బుల్లెట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. దాని గురించి మనం ఎంక్వైరీ చేయాలి. ఇందులో మొదటిది అనామిక గొంతులో దిగబడింది, రెండవది శశాంక్ కాల్లో ఉన్నది, తర్వాత 3వది 4వది మనకు థియేటర్లో దొరికావే అవే. సరిగ్గా చెప్పారు. బ్యాలిస్టిక్ ఫింగర్ ప్రింట్ టెక్నిక్ ద్వారా ఆ చోటుని కనిపెట్టడం అంత కష్టమేం కాదు. బ్యాలిస్టిక్ ఫింగర్ ప్రింటింగ్ ఇదేం టెక్నాలజీ? పూర్వి,
గన్ను నుంచి వెళ్లే ఒక్కొక్క బుల్లెట్ మీద ఆ గన్ను ఆ బుల్లెట్ మీద ప్రత్యేకమైన గుర్తింపు పెడుతుంది. ఓకే సార్. మనం ఏం చేయాలంటే టెక్నిక్ ని ఉపయోగించి ఆ బుల్లెట్ మీద తగిన గుర్తింపుతో ఏ బుల్లెట్ అయితే ఆ గన్ నుంచి వెళ్ళిందో ఆ గన్నుతో మనం పోల్చి చూద్దాం. దాంతో ఆ బుల్లెట్ గన్లోంచి వెళ్ళిందా లేదా అనే దాన్ని గురించి మనం తెలుసుకుందాం. అంటే టీనా గన్లోంచి ఎన్ని బుల్లెట్లు షూట్ చేయబడ్డాయో మనం దీన్ని బట్టే తెలుసుకోవాలి. అవును సార్, ఈ 3 బుల్లెట్లు దీనా గన్లో మనం పెట్టి చూడాలి. ముందు అది ఆ శశాంక్ కాల్లో తగిలింది, ఆ తర్వాత 2 బుల్లెట్లు థియేటర్ హాల్లో దొరికిందే అదే. అంటే మనం అనామిక గొంతులు దొరికిన బుల్లెట్ ని టీనా గన్తో మ్యాచ్ చేసి చూడమా? లేదు. ఎందువల్ల? దానికి కారణం ఏమంటే అనామిక యొక్క మరణం ఈ 7.62 బుల్లెట్ వల్లనే జరిగింది. ఈ బుల్లెట్ స్నైపర్ రైఫిల్ నుంచి వెళ్ళింది, మిగతా 3 బుల్లెట్లు మామూలు గన్ నుంచి వెళ్ళింది. అన్ని 8mm బుల్లెట్స్. దీనా గన్లోంచి ఈ బుల్లెట్ వెళ్ళిందో లేదో ఇప్పుడు తెలుసుకోవచ్చు. అలా అయితే హంసలాగా పాలుని నీటిని విడదీపోతున్నారన్నమాట. లేదు బాస్, శశాంక్ కాల్లో తగిలిన బుల్లెట్ దీనా గన్ నుంచి రాలేదు. మీకు థియేటర్లో 2 బుల్లెట్స్ వచ్చాయి కదా, అదే దీనా గన్ నుంచి వచ్చింది. అంటే దయా, ఆడిటోరియంలో 3 గన్లున్నాయి. అందులో ఒకటి స్నైపర్ రైఫల్, అందులోంచే అనామికాని షూట్ చేశారు. కానీ టీనా గన్ నుంచి 2 బుల్లెట్లు వచ్చాయి. కానీ 3వ గన్ నుంచే 4వ బుల్లెట్ బయటకు వచ్చింది. అది స్ట్రైట్ గా శశాంక్ కాల్లోకి దిగింది. బాస్, శశాంక్ మీద తగిలిన బుల్లెట్ చాలా దగ్గర నుంచి వచ్చింది. అదెలా మీకు తెలిసింది? అనామిక మీద తగిలిన బుల్లెట్ దూరం నుంచి కాస్త పైన ఎలా తగిలిందని చెప్పగలిగాను, అది కూడా అలాగే. సార్, ముందు అనామిక విషయాన్ని ఎలా కనిపెట్టారు మీరు? ఎలా కనిపెట్టానో చెప్తాను. ఈ గాయాన్ని చూడండి, 35.7 డిగ్రీ యాంగిల్లో కింద చూస్తున్నట్టు తగిలింది. దీనికి అర్థం ఏంటంటే హంతకుడు పైనుంచి షూట్ చేశాడు. ఇలా చూడండి, శశాంక్ కాల్లో ఒక బుల్లెట్ తగిలింది కదా, ఆ ఎక్స్రే ఇది. ఇక్కడ కనిపిస్తుందా? నల్లగా ఒక గాయం ఉంది కదా, దానికి పేరు అబ్రషన్ రింగ్. కరెక్ట్. ఇలా ఒక గుర్తు ఎప్పుడు ఏర్పడుతుందంటే బుల్లెట్ పక్క నుంచి షూట్ చేసినప్పుడే. ఇలాగా. అంటే సార్, శశాంక్ వైపు ఎవడు షూట్ చేశాడో వాడు ఆడియన్స్ మధ్య కూర్చుని నాటకాన్ని చూశాడన్నమాట. ఒకవైపు టీనాకి డ్రగ్స్ ఇచ్చారు, ఇంకోవైపు అనామికను చంపడం కోసం ఒక కాంట్రాక్ట్ కిల్లర్కి డబ్బు ఇచ్చారు. చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కానీ ఒక్క విషయం, అనామిక దగ్గరున్న వస్తువు గురించి కిడ్నాపర్తో చెప్తూ ఉన్నాడు కదా, ఖచ్చితంగా ఆ వస్తువు వెనక వీడు చేసిన పాతి బిజినెస్కి ఏదో సంబంధం ఉండి ఉండాలి. అనామిక 2 విధాల బిజినెస్ చేస్తుంది సార్. అదేమిటి? అది చెప్పడానికి కూడా నాకు సిగ్గేస్తుంది సార్. మోసం, చట్టవిరోధంగా ఏదో చేస్తుంది. నా భార్య మంచి చెడంతా చూడదు సార్. ఇదంతా ఎప్పటి నుంచి చేస్తున్నారు? 2009లో. ఎక్కడ? ఢిల్లీలో. కనిపెట్టి తీరాలి. పూర్వీ ఓ పంచేయి, అనామిక చేసిన పాత బిజినెస్ గురించి మొత్తం తరోగా చెక్ చేసేయి. తర్వాత ఫ్రెడీ, ఈ మిత్తు, ప్రియా అండ్ కవిత వాళ్ళ 3 ఫోన్లు కూడా ట్రేస్ చేయి. ఎక్కడున్నారో చూడు. తర్వాత సలోంకే, మీరు నా కూడా రండి. మనిద్దరం ఆడిటోరియంకి వెళ్ళి మొత్తం అణువు వెతికి మరీ పట్టుకుందాం. దాగి ఉన్న రహస్యాలన్నీ ఆటోమేటిక్గా బయటకు వస్తాయి. లేదు బాస్,
ఈ యాంగిల్లో శశాంక్ కాల్ మీద బుల్లెట్ తగిలుండదు. అనామిక మెడలో ఉన్న దాని సంగతి ఏమిటి? అది ఈ స్టేజ్ హైట్ ఆల్రెడీ 4 అడుగులు ఉంటుంది. ఒకవేళ దీనా ఇక్కడి నుంచి తుపాకీతో షూట్ చేసుంటే ఇదొక 4 అడుగులు, ఇక్కడి నుంచి ఒక 4 అడుగులు పెట్టుకోండి. లేదు సరిపోదు. అనామిక తగిలిన బుల్లెట్ మనకి ఏం చెప్తుంది అంటే దాదాపు 15 అడుగులు పైనుంచి దాన్ని షూట్ చేశారనిపిస్తుంది. దాదాపు అక్కడి నుంచి. అంటే సార్, నేను తుపాకీతో కాల్చే సమయం వేరే ఎవరైనా కాల్చుంటారంటారా ఈ శశాంక్ ని మరియు అనామికాని? స్నైపరే గన్ పేల్చాడు, అది కూడా అక్కడి నుంచి. సార్ అక్కడికి సౌండ్ అండ్ లైట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం వెళ్తారు. అలాగా? అలా అంటే వాళ్ళలో ఎవడో ఒకడు హంతకుని చూసుండాలిగా. లేదు సార్, అలా జరగడానికి వీలు లేదు. ఎలా చెప్పగలవు? ఎందుకంటే ప్లే జరిగేటప్పుడు పైన ఎవరూ లేరు. ప్లే ప్రారంభించడానికి 2 రోజుల ముందుగానే అన్ని పనులు చేసేశారు. అంటే ఎవరికి తెలియకుండా దొంగతనంగా లోపలికి ఎవరో వచ్చారు. అర్థమైందా? పిలా వాచ్మ్యాన్ని. అలాగే సార్, నేను తీసుకొస్తాను. సార్, ఒక్క విషయం అర్థం కావట్లేదు. శశాంక్ సపరేట్గా కూర్చొని ప్లే చూసుంటే మరలా వాడి కాళ్ల మీద అంత దగ్గరుండి తుపాకీతో ఎవరు పేల్చుంటారు? అవును సార్, ఈ థియేటర్లో ఎలాంటి గన్ను దొరకలేదు కదా. ఒకవేళ శశాంకే గన్నును పెట్టుకుని తనే పేల్చుకున్నాడు. కొంచెం ఓపిక పట్టండి అందరూ. ఓపికగా ఎదురు చూస్తే అన్ని రహస్యాలు బయటపడతాయి. సార్ ఇతనే సార్ వాచ్మెన్ మొన్న. రామున్నా చెప్పు, నాటకం రోజు లేదా దాని ముందు రోజు ఈ స్టేజ్ పైకి ఎవరైనా వచ్చారా? మేడపైకి ఎవరైనా వెళ్ళారా? సార్, ప్లే మొదలవక ముందే లైటు సౌండ్ వర్క్ అంతా పూర్తి చేసేస్తారు. కానీ 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 అంటే మీర్ సార్ పొద్దున్న వచ్చారు. మీర్? లేదు సార్. నేను ఆయన అడిగాను, మీరు యాక్టరు, మీరు పైకి వెళ్ళి ఏం చేయబోతున్నారు అని అడిగితే తిట్టారండి. అభిజిత్, దీని అర్థం ఏమిటంటే మీర్ ఈ విషయంలో సంబంధించిన వాడై ఉండాలి. ఖచ్చితంగా దీని వెనకాతలు ఎవడో ఒకడు ఉన్నాడు. ఎవడు? ఎవడు వాడు? ఎవడు? దయా, చెప్పు దయా, నిజంగానా? అనామిక మరణం గురించి ఏదో చెప్పాలనుకుంటున్నారా? చెక్ చేయండి. అనామిక గురించి ఆఫీస్లో ఏమైనా తెలుస్తుందేమో చూద్దాం. ఇదేమిటి? కాస్త దీన్ని జరపండి. పంకజ్, స్విచ్ ఆన్ చేయి. సార్, మొత్తం ఇన్ని బాక్సులా? అన్నీ ఓపెన్ చేసి చూడండి. సార్, ఇందులో బొమ్మలన్నీ ఉన్నాయి. సార్, అవును అవును సార్, అన్ని డబ్బాల్లో బొమ్మలే ఉన్నాయి. ఇదేంటి కొత్త కన్ఫ్యూషన్? ఈ 2 బొమ్మలు ఒకేలా ఉన్నాయి, కానీ ఇది బరువు తక్కువగా ఉంది, ఇది ఎక్కువగా ఉంది.
పచ్చరాయి. సార్ ఇక్కడ చూడండి, మిగతా బొమ్మలో చాలా కాస్ట్లీ స్టోన్స్ ఉన్నాయి. ఓ, అంటే వీటిని స్మగుల్ చేయడం కోసమే ఈ బొమ్మల్ని తయారు చేశారు. కవిత కిడ్నాపర్ ఏ వస్తువు గురించి మాట్లాడాడో నాకు ఇప్పుడు అర్థమైంది. సార్, కవిత కవిత కవితలే కవిత కవిత అక్క, వీళ్ళు నా దగ్గర ఏదో ఒక వస్తువు గురించి అడిగారు. నన్ను కాపాడండి ప్లీజ్. నేను చచ్చిపోవాలనుకోవట్లేదు, నన్ను కాపాడండి ప్లీజ్. ఏం కాదు, ఏం కాదు. కవిత కవిత అక్కడ ఎవరు? తన్ని జాగ్రత్తగా చూసుకో. ఎవరది? ఎవరు నువ్వు? ఏంటి సార్, వీడు తెలీదా? చవన్ చంద్ర, యాంటిక్ వస్తువుల్ని దొంగతనం చేయడంలో పెద్ద కిల్లాడి. చమన్ చంద్రు. సార్ వీడి పేరు అనామిక బిజినెస్ పార్ట్నర్స్ లిస్ట్లో కూడా చూశాను. తను కూడా ఇచ్చాడుగా అది. అయితే ఈ అనామిక నీతో బిజినెస్ చేయడానికి ఇంటి నుంచి బయలుదేరిందా? అనవసరంగా నా సమయాన్ని వృధా చేయకు. ప్యాకెట్ నివ్వు, ఇచ్చి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళు. నా దగ్గర ప్యాకెట్ లేదుగా. చెప్తే మీకు అర్థం కాదు. ప్యాకెట్ నివ్వండి. ఏంటి అటు ఇటు చూస్తున్నా? నా ప్యాకెట్ నివ్వు. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. ఏం చేయకండి సార్. నేను మీ దగ్గర అన్నీ చెప్పేస్తాను, అన్నిటినీ చెప్పేస్తాను సార్. సార్, అనామికని చంపింది నేను కాదు. అనామికకు పచ్చ ఇవ్వాల్సింది. దానికోసం దాని దగ్గర నేను 10 కోట్ల అడ్వాన్స్ ఇచ్చాను సార్. నేను ఎందుకు సార్ తన్ని చంపుతాను? నా 10 కోట్లు అసలు పోయింది సార్. అలా అయితే నువ్వు థియేటర్లో ప్లే చేయడానికి తను పిలవలేదా? నేనెందుకు సార్ అనవసరంగా ప్లాన్ని చేంజ్ చేయబోతాను? తను ఎలా అక్కడ కరెక్ట్గా ఉండి సచ్చిందో నాకు అసలు అర్థం కావట్లేదు సార్. దీనివల్ల నా జీవితమే పోయింది సార్. నా 10 కోట్లు అసలు పోయింది. లేదు దయ్యా, ఇంకెవడో ఒకడు ఇక్కడ ఉన్నాడు. వాడే వెనకాల ఉండి ఈ పని మొత్తం చేశాడు. సార్, ఈ డీల్ గురించి తెలిసిన అనామికాకి దగ్గర వాళ్ళెవరో ఈ పని చేసుంటారనిపిస్తోంది. పియా, శశాంక్, మీతు, పని మనిషి మీతు. సార్, ఆ మీతు ఫోన్ లొకేషన్ ఎక్కడుందో తెలిసిపోయింది. హలో, థ్యాంక్ యూ. యా సార్, ఆ మొబైల్ కంపెనీ ఫోన్, ఆ మీతు మొబైల్ లొకేషన్ పంపించారు. రండి, వెళ్ళి ఏంటో చూద్దాం. ఓ, చివరిగా మీతూ ఫోన్ అనామిక వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బడోడియా బస్తీకి వెళ్ళి చాలాసేపు అక్కడే ఉంది. 78 బడోదియా బస్తీ పూర్వి. ఈ అడ్రస్ ఎవరిదో వెంటనే చెక్ చేయి. సార్, ఇది అనామిక డ్రైవర్ రూపేష్ వాళ్ళ అడ్రస్. అంటే ఆ డ్రైవర్ బండికి బ్రేక్ వేయాల్సిన సమయం వచ్చింది సార్. ఈ హాయ్ హలో అంతా వద్దు, నేను చెప్పింది జాగ్రత్తగా విను. అసలైన వస్తువు నా దగ్గరే ఉంది. ఆ సిఐడి వాళ్ళు నా దగ్గరికి వచ్చేసరికి డబ్బులు ఇచ్చి నీ వస్తువుని తీసుకెళ్ళిపో. డోంగ్రీ బ్రిడ్జి దగ్గరికి వచ్చేసాయి, అది కూడా సరిగ్గా 3 గంటలకి.
పర్లేదే, మీరు రారనుకున్నాను. అనామిక ఉంటే అచ్చం పిల్లిలా ఉంటావు. ఇప్పుడు చూడు ఎంత పొగరగా వచ్చి నిల్చున్నాడు మన ముందు. అసలైన వస్తువుని అక్కడి నుంచి దొంగలించి నకిలీది అక్కడ ఉంచావా? రేయ్, పని గురించి మాట్లాడరా. అసలైన వస్తువు కావాలిగా, వద్దా? మేమెలా కనిపెడతాం నీ దగ్గరున్న పచ్చవజ్రం నిజమైనదని? నిజం తెలుసుకోవాలంటే కాస్త దూరంగా చూడాలి. నువ్వు చాలా సరిగా చెప్పావు. నిజం తెలుసుకోవడానికి కాస్త ఓపిక ఉండాలి. అది మాణికమైనా సరే, అసలైన హంతకుడైనా సరే, దీనికి తగిన బహుమతి నీకు దక్కుతుంది. అదే నీ చావు. ఎందుకీ నువ్వెవరు? శశాంక్ టీంలో నేను ఒకదాన్ని. ఈ విషయం అనామికకి తెలీదు. సరేలే, చెప్పు, నీ ఆఖరి కోరికేంటి? నీ చివరి కోరికేంటో ముందు చెప్పు నువ్వు. ఈ ఆట సరిపోతుందా పాపా? ఏంటిది? వదలండి. ఇలా ఉరుకుతే నీ కాళ్ళకి తాకిన దెబ్బ ఎలా సరి అవుతుందిరా? ఏం చేస్తున్నావు? ఎలాగే నేను వదిలేయాలి? ఇప్పుడే కదా స్క్రీన్ ని తీసాము. నటన ఇంకా చూడ్డానికి చాలా ఉంది కదా. ఎంత పెద్ద మోసం ఇది! అంటే మీరే రూపేష్ ని గూఢచారిగా పంపించారన్నమాట మమ్మల్ని అందరినీ పట్టుకోవడానికి. నువ్వు వేదిక పైన నటిస్తావు. నిజమైన నేరస్తులను పట్టుకోవడానికి మేము కొన్ని సమయాల్లో నిజ జీవితంలోనూ నటించాల్సి ఉంది. ఎక్కడికి పారిపోతున్నావు? ఎక్కడికి పారిపోతున్నావు? మీతో ఎక్కడా? సార్, నీతో చనిపోయింది సార్. అనామిక మేడమే తనని చంపేశారు సార్. నేను శవాన్ని పక్కన పెట్టాను, అంతే సార్. అయితే వచ్చేసపడి తన ఫోన్ నీ దగ్గర ఉంచుకున్నా, అంతే కదా? అది అవును మేడం. నేను తప్ప ఇంకేం తప్పు చేయలేదు. నన్ను వదిలేయండి మేడం, దయచేసి నన్ను వదిలేయండి. ముందు ఈ విషయం చెప్పు. ఈ సమస్యలో ఎవరెవరున్నారో తెలుసా నీకు? అవును. వాళ్ళకి ఫోన్ చేయి. నీ దగ్గర నిజమైన ఎమరల్డ్ ఉందని చెప్పు. అలాగే అనామిక బ్యాగ్లో ఉన్నది వేస్ట్, నకిలీ అని చెప్పు. అయితే దానికి అర్థం రూపేష్ దగ్గర ఉన్నది నిజమైన వజ్రం కాదా? మేమందరం పిచ్చోళ్ళ వచ్చి ఇరుక్కుపోయాం. అత్యాశ ఎప్పుడూ అంతే. తెలివిగా ఉన్న వాళ్ళని కూడా అది దద్దమ్మల చేస్తుంది. అందులోనూ నువ్వు నీచమైన దానివి. లేదు, నేను అంతకురాన్ని కాదు. నా గర్ల్ ఫ్రెండ్ మీద నిందెందుకు ఇస్తున్నావు? ఇప్పటి వరకు వేసిన ప్లాన్ అంతా తినదే. ఇష్టపడే కదా నువ్వు కూడా ఈ ప్లాన్లో చేతులు కలిపావు. అవును సార్, ఈ ప్లాన్ అంతా నాదే. ఎందుకంటే అనామిక బతికుండడం నాకు ఇష్టం లేదు. శశాంక్ మూలంగా డబ్బులు సంపాదించుకునింది. మేము కష్టపడాలి, కానీ లాభాలు మాత్రం దానికి పొందాలా? అందుకే అనామికను చంపడానికి ప్లాన్ వేసావా? అవును సార్, నేను తాగే జ్యూస్లో నేనే కెమికల్ మిక్స్ చేశాను. కాకుండా కాల్చేటట్టు నటించాను. అప్పుడే మీకు నా మీద అనుమానం ఉండదని అనుకున్నాను. ప్లాన్ మంచిదే, కానీ ఫెయిల్ అయిపోయింది. ప్లాన్ ఫెయిల్ అయ్యి ఉండేది కాదు. కవితని వీళ్ళు కిడ్నాప్ చేయకుండా ఉండుంటే. మీరుని ఎందుకు చంపావో చెప్పు. మీరు కూడా మాతో కలిసి ప్లాన్ వేశాడు, కానీ అకస్మాత్తుగా మారిపోయాడు. షేర్ అడిగాడు. అంతేకాదు, జరిగిందంతా సిఐడి వాళ్ళతో చెబుతానని బెదిరించాడు. అందుకే మేము వాణ్ణి చంపాల్సి వచ్చింది. ఒక ప్రాణం తీయడం చిన్నపిల్లల ఆటలాగా చెప్తూ ఉన్నావేంటి? ఒక మనిషి ప్రాణం విలువేంటో మీకెవరికీ తెలియదు. ఉరిశిక్ష పడే రోజు మీకు దగ్గరైనప్పుడు ఒక ప్రాణం ఖరీదేంటో అప్పుడు తెలుసుకుంటారు.